వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ బాండింగ్ అనే చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది. అది ఫాజన్స్ రూల్స్. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మనకి ఇది 4 మార్క్స్లో రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం. ద పార్షియల్ కోవలెంట్ క్యారెక్టర్ ఆఫ్ అయానిక్ బాండ్స్ వాజ్ డిస్కస్డ్ బై ఫాజన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్స్. అయితే కోవలెంట్ కాంపౌండ్స్, అయానిక్ కాంపౌండ్స్ అంటే కోవలెంట్ కాంపౌండ్స్కి కొద్దిగా అయానిక్ నేచరు, అలాగే అయానిక్ కాంపౌండ్స్కి కొంచెం కోవలెంట్ నేచర్ ఉండడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ అయానిక్ బాండ్స్కి ఉన్నటువంటి అయానిక బంధాలకు ఉన్నటువంటి ఈ పార్షియల్ కోవలెంట్ క్యారెక్టర్, పాక్షిక సంయోజనీయ లక్షణం, స్వభావం గురించి ఫాజన్స్ కొన్ని రూల్స్ చెప్పడం జరిగిందనమాట. దాన్ని అవగాహన చేసుకోవడం కోసం ఆ రూల్స్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మనం 4 పాయింట్స్ రాయడం జరిగింది. 4 ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క దానికి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ దగ్గర మనకి క్యాటయాన్కి సంబంధించి, సెకండ్ పాయింట్ దగ్గర మనకి యానయాన్కి సంబంధించి, థర్డ్ పాయింట్ దగ్గర చార్జ్ విద్యుదావేశానికి సంబంధించి, ఫోర్త్ పాయింట్ దగ్గర ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి ఈయన వివరణ ఇవ్వడం అనేది మనకి ఇక్కడ జరిగింది. ఒకసారి ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫర్ ఏ గివెన్ క్యాటయాన్ కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ద యానయాన్. ఇక్కడ క్యాటయాన్ స్టేబుల్గా ఉంచి యానయాన్ కనుక మనం మార్చుతూ ఉన్నప్పుడు కనుక ఒకసారి చూస్తే ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ యానయాన్ సైజ్ కనుక మనకి పెరిగితే కోవలెంట్ క్యారెక్టర్ అనేది మనకి ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ క్యాటయాన్ ఇక్కడ స్టేబుల్, ఇక్కడ చూడండి పొటాషియం రెండు మనకి ఇక్కడ స్టేబుల్ మనకి ఇక్కడ ఉన్నాయి. అయితే రెండోది ఏం మారుతుంది, ఇక్కడ యానయాన్ మారింది, ఇక్కడ ఫ్లోరైడ్, ఇక్కడ అయోడైడ్. ఏంటి ఇక్కడ మనకి కేఎఫ్ ఈజ్ లెస్ కోవలెంట్ కంపేర్ టు కేఐ. అంటే ఇక్కడ పొటాషియంని కామన్గా క్యాటయాన్ ఉంచేసి ఫ్లోరైడ్ కంటే అయోడైడ్కి మనకి ఏంటంటే సైజు ఎక్కువ అనమాట. కాబట్టి ఏంటి మనకి ఇక్కడ పొటాషియం హైడ్రేట్ యొక్క కోవలెంట్ క్యారెక్టరు దేంతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది, కేఎఫ్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది ఫర్ ఎ గివెన్ యానయాన్, ఇక్కడ యానయాన్ స్టేబుల్ అనమాట. ఫస్ట్ కండిషన్లో క్యాటయాన్, రెండో కండిషన్లో యానయాన్ స్టేబుల్. ఇక్కడ కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ విత్ ఎ డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ద క్యాటయాన్ అనమాట. ఇక్కడేమో మనకి పెరిగితే మనకి ఇక్కడ కోవలెంట్ నేచర్ పెరుగుతుంది యానయాన్, ఇక్కడేమో డిక్రీజ్ అయితే, దేని యొక్క సైజ్ డిక్రీజ్ అయితే, క్యాటయాన్ సైజ్ కనుక మనకి డిక్రీజ్ అయితే మనకి ఏమవుతుందంటే కోవలెంట్ క్యారెక్టర్ అనేది మనకి ఏమవుతుందంటే పెరుగుతుంది అనమాట. ఇక్కడ స్టేబుల్ ఏంటి మనకి, ఇక్కడ యానయాన్ స్టేబుల్. ఇక్కడ మనకి ఇక్కడ అంటే యానయాన్ ఏముంది, ఇక్కడ ఫ్లోరైడే, ఇక్కడ ఫ్లోరైడే, రెండు చోట్ల. ఇక్కడ మారింది క్యాటయాన్, ఇక్కడ లీథియం ఉంది, ఇక్కడేమో పొటాషియం ఉందన్నమాట. అంటే దేనికి ఇక్కడ మనకి సైజ్ డిక్రీజ్ అయితే కోవలెంట్ నేచర్ పెరుగుతుంది అనమాట. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ లీథియం ఫ్లోరైడ్ ఈజ్ మోర్ కోవలెంట్ కంపేర్ టు కేఎఫ్. అంటే దానికంటే లీథియం ఫ్లోరైడ్ ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ని ఎక్కువ కలిగి ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ సైజు డిక్రీజ్ అయితే ఏమండి. మూడో పాయింట్ ఏంటంటే కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ చార్జ్ ఎయిదర్ ఆన్ క్యాటయాన్ ఆర్ ఆన్ యానయాన్. యానయాన్ పైన కానీ క్యాటయాన్ పైన కానీ చార్జ్ విద్యుదావేశం ఎక్కువ ఉన్నట్లయితే కనుక దానికి ఏమవుతుందంటే ఈ కోవలెంట్ క్యారెక్టర్ ఏమవుతుందంటే పెరుగుతుంది అనమాట. ఒకసారి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 2 కాంపౌండ్స్. ఒకటేమో SnCl4, రెండోది SnCl2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ టిన్ దగ్గర దీనికి ఒక ఆక్సిడేషన్ స్టేట్ +4 అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టిన్ దగ్గర SnCl2 టిన్ ఇక్కడ మనకి ఇక్కడ +2. ఇక్కడ చార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి టిన్కి SnCl4 ఈజ్ మోర్ కోవలెంట్ కంపేర్ టు SnCl2. దానివల్ల చార్జ్ దీనికి ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ కోవలెంట్ నేచర్ కలిగి ఉంటుంది అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ చూస్తే కొంచెం లెంగ్తీగా ఉంటుంది, సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. కోవలెంట్ క్యారెక్టర్ ఈజ్ హయ్యర్ ఫర్ కాంపౌండ్స్ విత్ క్యాటయాన్స్ విత్ సూడో నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కంపేర్డ్ టు కాంపౌండ్స్ విత్ క్యాటయాన్స్ విత్ నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ క్యాటయాన్ బేస్ చేసుకుని మనకి ఒకసారి చూస్తే 2 కాన్ఫిగరేషన్స్ గురించి మనకి డిస్కస్ చేయడం జరిగింది. ఒకటేమో సూడో నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకటి, రెండోదేమో నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రెండోది అనమాట. ఏదైతే ఈ సూడో నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉందో అది ఏముంటుంది, దానికి కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎలాగో ఒకసారి మనం చూద్దాం. దేంతో కంపేర్ చేస్తే
ఎక్కువ ఉంటుంది. నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉన్నదానికంటే కూడా సూడో నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి క్యాటయాన్కి ఎక్కువ, ఆ కాంపౌండ్కి ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఎలాగో ఒకసారి చూద్దాం. కాపర్ అయాను, ఇక్కడేమో సోడియం అయాను. ఈ కాపర్ అయాన్కి ఏమో సూడో నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది, సోడియం అయాన్కి ఏమో నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ కాపర్ అయాన్ పోలరైజెస్ క్లోరైడ్ అయాన్ మోర్ స్ట్రాంగ్లీ దాన్ సోడియం అయాన్ అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది, ఈ కాపర్ అయాన్ను క్లోరైడ్ని ఎక్కువ పోలరైజ్ చేయగలుగుతుంది అనమాట. అంటే ఈ పోలరైజింగ్ ఎబిలిటీ, పోలరైజింగ్ యొక్క అంటే ద్రవణ సమర్థత అనేది దేనికి ఎక్కువ ఉందంటే కాపర్ అయాన్కి ఉందన్నమాట. కాబట్టి క్లోరైడ్కి దాన్ని ఎక్కువ పోలరైజ్ చేయగలుగుతుంది. కాబట్టి దేర్ ఫోర్ CuCl ఈజ్ మోర్ కోవలెంట్ దాన్ NaCl. కాబట్టి ఈ యొక్క కాపర్ క్లోరైడ్ CuCl అనేది దేనికంటే ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ని కలిగి ఉంటుందంటే NaCl కంటే ఈ CaCl అనేది మనకి ఏంటంటే ఎక్కువ కోవలెంట్ నేచర్ని కలిగి ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది క్యాటయాన్ బేస్ చేసుకుని, యానియాన్ బేస్ చేసుకుని, చార్జ్ని బేస్ చేసుకుని, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని మనకి ఈ ఫాజన్స్ కొన్ని రూల్స్ని మనకి ఈ రకంగా అయానిక్ కాంపౌండ్స్కి కోవలెంట్ నేచర్ కలిగి ఉండడం గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. థ్యాంక్ యూ.